వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. 6/7/2025 ఆదివారం నాడు స్థానిక హనుమాన్ మందిరం యందు తాజా మాజీ కార్పొరేటర్లు నర్మదా శ్రీధర్ యాదవ్, తిమ్మన అనిల్ కుమార్, ఆలయ కమిటీలు, ఉత్సవ కమిటీ, డెవలప్మెంట్ కమిటీ, యూత్ కమిటీ పెద్దలు, ప్రముఖులు, యువకులు, శ్రేయోభిలాషులు సమావేశమై శ్రీ మాత నల్లపోచమ్మ 11వ వార్షికోత్సవ బోనాల గురించి చర్చించుకోవడం జరిగింది. బోనాల సమావేశంలో బోనాల చర్చ కమిటీ అధ్యక్షులు శ్రీ సామంతుల నరసింహులు మాట్లాడుతూ అందరూ ఐక్యంగా పనిచేసే బోనాల పండుగను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ వైస్ చైర్మన్ దంపతులు ఆరేళ్ల మల్లికార్జున గౌడ్, గాయత్రి, రమాదేవి, ఆర్డీఓ, మెదక్ పట్టణ సిఐ, మున్సిపల్ కమిషనర్, పట్టణ విద్యుత్ శాఖ ఏఈ బోనాల ఊరేగింపులో పాల్గొనడం జరిగింది. ఈ రోజు హనుమాన్ దేవాలయంలో మాత నల్లపోచమ్మ 11వ వార్షికోత్సవం పురస్కరించుకొని బోనాల ఉత్సవాల గురించి దాని యొక్క ఏ రకంగా ముందుకు పోదాం లేదని బోనాల ఉత్సవాల కమిటీ సార్ గారు మరియు సెక్రటరీ నవీన్ గారు, శ్రీకాంత్ సార్ గారు, మరి కార్యవర్గ సభ్యులు, కమిటీ పెద్దలు, కాలనీ వాసులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మీటింగ్లో పాల్గొని 11వ వార్షికోత్సవాన్ని ఏ రకంగా నల్లపోచమ్మ తల్లి బోనాల పండుగను ఏ రకంగా జరుపుకుందాం, ఎవరెవరు బాధ్యతలు తీసుకొని ఏ రకంగా ముందుకు పోదామనే దాని గురించి దిశను కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ అండ్ వాళ్ళ గాయత్రి గారు, వాళ్ళ సతీమణి గాయత్రి, మరి రమాదేవి గారు, ఆర్డీఓ గారు, సిఐ టౌన్ మెదక్, సిఐ మన ఏఈ గారు, విద్యుత్ శాఖ ఏఈ గారు నవీన్ సార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళకు రేపు కలిసి ఆహ్వానం కూడా అందించడం జరుగుతుంది. ఇంతమంది అందరూ కూడా రావాలని ఖచ్చితంగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ వాళ్ళకు కూడా ప్రత్యేకమైన శానిటేషన్ విభాగానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కరెంట్ ఏఈ గారికి, నవీన్ సార్ గారికి కూడా, ఎందుకంటే 11వ వార్షికోత్సవాన్ని కూడా అందరం కూడా అన్నదమ్ములం, కాలనీ వాసులం, అక్కయ్య ప్రతి ఒక్కరం కూడా సహకారాలు అందించుకుంటూ ప్రతి ఒక్కరం కూడా ముందుకు పోయి అమ్మవారి యొక్క బోనాల పండుగను 11వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కాలనీ వాసులను, ఆ రకంగానే ఆర్టీసీ కాలనీ, సాయి కృప కాలనీ, మిలిటరీ కాలనీ, విద్యుత్ కాలనీ పెద్దవాళ్ళందరికీ కూడా తెలుపుతుంటూ, మరియు ఏదైతే బాధ్యతలు అప్పచెప్పినా ప్రతి ఒక్క కాలనీ వాసుడు